ఈరోజు ప్రేరణ నృత్య రూపకాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నాం. ఇందుకు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులైనటువంటి ఎందరో మహానుభావులు అందరూ వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులు, పూజ్య గురువులకు, అదేవిధంగా కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు, కళాకారుల తల్లిదండ్రులకు సాదరంగా స్వాగతం తెలియజేస్తూ కొద్ది క్షణాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి అతిథులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. కొద్ది క్షణాల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను. నృత్య రూపకానికి సాహిత్యం అందించినటువంటి గురు సమానులు పురుషోత్తమాచారి గారికి, డాక్టర్ పురుషోత్తమాచారి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమంలో ఇంకా ఆహ్వానించబడినటువంటి ఆహ్వానితులు, పూజ్యులు, విఘ్నులు, పేరిణి కళాకారులు, ఆంధ్రనాట్య కళాకారులు, గురువులు, వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ తెలంగాణలోని 6 సంగీత నృత్య కళాశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి పేరిణి నాట్యాచార్యులకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ సాదర ఆహ్వానం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మహనీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సవినయంగా పూజ్య గురువులను వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ముందుగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతికి వెలుగునిచ్చినటువంటి ఆ దివ్యాలని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా పూజ్య గురుదేవులు శ్రీ కళాకృష్ణ గారు సతీ సమేతంగా ఈ వేదిక మీదకి ఆహ్వానించబడుతున్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా తర్వాత శ్రీ బండి కుమార్ మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమంలో ఆహ్వానించబడినటువంటి అతిథులు డాక్టర్ వనజా ఉదయ్ మేడం గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించేటువంటి వద్రేవ్ శివాజీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నడుస్తుంది. దీనికి చిన్న మంగళహార సంబంధించినటువంటి పాట. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం అనినాయోయుతం ప్రియం గృహాణ మంగళం దేవం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపదేవతాభ్యో నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి.
ఓం సంరాజం చ విరాజం చ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాస్యాముకే దయామాసం సుజామసే సంతాశ్రీరస్తు సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. స్వామివారి ఒక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మరియు పూలమాల అలంకరణ కార్యక్రమాన్ని డాక్టర్ కళాకృష్ణ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పేరిని కళాకారులు, నాట్యాచారులను వారిని కూడా ఈ సభలో ఉన్నటువంటి పేరిని నాట్యాచారులందరినీ కూడా ఒకసారి సభ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందులో రతన్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, రవితేజ గారు, పవన్ గారు, సాత్విక గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సాహిత్యం అందించినటువంటి పురుషోత్తమాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సభలో ఉన్నటువంటి నాట్య గురువులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మృదంగ విద్వాంసులు జయకుమారాచార్య మా గురువు గారిని వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సాత్విక పెన్నె గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు ఉగ్గు రవి, రాజ్ కుమార్ నాయక్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జక్కా కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒకసారి కార్డ్లెస్ మైక్ అనుకోరా నాన్న, కార్డ్లెస్ మైక్ అనుకోరా, కార్డ్లెస్ మైక్. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోని సంగీత నృత్య కళాశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి పేరిడి లెక్చరర్స్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పాత్రుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ ఒకసారి. అదేవిధంగా ఈరోజు ఈ ప్రేరణ నృత్య రూపకానికి సంగీతం అందించినటువంటి మరి వాద్య సహకార బృందాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత నాట్య గురువులు ప్రొఫెసర్ తిరుపతయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మహావాది వాసు గారిని, అదేవిధంగా కోలిపాక వీరస్వామి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పేరిని కళాకారులు తమ్ముడు సందీప్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒకసారి మన అందరం ఒకసారి వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర నాట్య ఆచార్యులు వారిని కూడా కళాకారులను కూడా వేదిక మీదకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మన ఇంకెవరు రామన్నాను అందరూ ఒకసారి వేదిక మీద ఉంటారు. కార్యక్రమం చూసుకోవడం. సాత్విక పెన్నె గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. చాందిని చందును కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఈ సభలో ఆంధ్ర నాట్యం పేరుని ఆచార్యులు ఉన్న వారిని అందరినీ కూడా ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమం ముందుగా దయచేసి పేర్లు కొన్ని గుర్తులేవు కాబట్టి ఒక్కసారి అందరం యూ షేప్లో నిలబడి ఒక ఫోటో తీద్దాం. కార్యక్రమం తర్వాత ఎందుకంటే ఇది ఆడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కింద నుండి వీక్షిస్తాం కాబట్టి ఒక్కసారి గురువులందరినీ, ఇంత పెద్ద గురువులు ఈ రోజున భారతదేశానికి నలు విధాల శాస్త్రీయ కోణాలని, ఒక శాస్త్రీయ సాంప్రదాయాన్ని అందిస్తున్నటువంటి ఇంతమంది గురువులు, కళాకారులు ఇక్కడ ఉండడం ఒక గొప్ప అయినటువంటి ఈ వేదిక, ఇంతమంది ఇక్కడికి రావడం అనేది అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మీరు మాట్లాడండి సరే ఉన్నా స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ నటరాజ కళాకృష్ణ నృత్య అకాడమీ సంయుక్తంగా ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుడుతున్నది.
మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే వివిధ నృత్యాలు, నాట్యాలు, సంస్కృతుల సంగమ స్థలం. ప్రాంతాల పరంగా, భాషల పరంగా, మతాల పరంగా, సంప్రదాయాల పరంగా, ఆచారాలు, రీతులు, రివాజులు, కట్టుబాట్ల పరంగా ఎంతో వైవిధ్యత ఉన్న నేల భారతదేశం. ఇలాంటి భారతదేశంలో తెలంగాణ ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మధ్య సంధాన వారధిగా ఉన్నది. ఇలాంటి తెలంగాణలో అనాది కాలం నుంచి కూడా గిరిజన కళారూపాలు కానీ, జానపద కళారూపాలు కానీ, శాస్త్రీయ సంగీత నృత్య కళారూపాలు కానీ ఎంతో అద్భుతంగా పెరడవిలిన చరిత్ర మనకుంది. అలాంటి వాటిలో అత్యంత గొప్పగా చెప్పుకోదగిన ఒక అత్యంత అద్భుతమైన కళారూపం పేరిణి కళారూపం. కాకతీయుల కాలం నుండి జాయప సేనాని రాసిన నృత్యరత్నావళి కాలం నుంచి కూడా ఈ నేల మీద విలసిల్లిన నాట్య రూపంగా పేరిణి అత్యంత అద్భుతంగా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి సారథ్యంలో ఒక అనవరతమైన పరిశోధన వల్ల అలాంటి పేరిణి కళారూపం మళ్ళీ పునరుద్ధరించబడి పునరుజ్జీవం పొంది 1970 దశకంలో మళ్ళీ ఈ నేలపైకి పేరిణి తాండవంగా, లాస్యంగా మళ్ళీ వచ్చేసింది. అలాంటి కళారూపం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఇతర గురువులందరూ, పెద్దలందరి సమన్వయ సహకారాలతో పేరిణి నాట్యం ఇప్పుడు ఒక జాతీయ స్థాయి నాట్య కళారూపంగా అవతరించింది, కొనసాగుతోంది. ఏ నటరాజ రామకృష్ణ గారైతే కలలు కన్నారో పేరిణి నాట్యానికి జాతీయ స్థాయి గుర్తింపు రావాలని నిరంతరం తపించారో, తన్లాడారో, అది ఆ కళ నెరవేరి సాకారమై కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలని కూడా పొందింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో పేరిణి నాట్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే స్థితికి ఎదిగింది. ఇదంతా ఒక అత్యంత అద్భుతమైన ప్రస్థానం. ఈ ప్రస్థానంలో మనందరికీ తెలుసు పేరిణి నాట్యం మొదటి నుంచి కూడా ఒక బృంద నృత్యంగానే ఉంటూ వచ్చింది. సో బృంద నృత్యం స్థితి నుంచి ఒక సోలో డ్యాన్స్గా ఉంటే తప్ప దీనికి ఒక ప్రత్యేక శాస్త్రీయ ప్రతిపత్తి ఉండదు ఏమో అని పెద్దలందరి యొక్క ఆలోచన. సో ఈ పేరిణి నాట్యంలో పరిశోధన చేసిన వాళ్ళు, దాన్ని సాధన చేస్తున్న వాళ్ళు, గురువులు ఎవరైతున్నారో వారందరి ఆలోచన అనుసరించి సోలో డ్యాన్స్గా కూడా గతంలో చేయడం జరిగింది. అంటే దాన్ని ఒక సోలోగా ప్రదర్శిస్తూ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే నటరాజ రామకృష్ణ గారు రూపొందించిన 40 నిమిషాల కంపోజిషన్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ కంపోజిషన్స్ కూడా వస్తే బాగుంటుంది. ఎలాగైతే ఇతర శాస్త్రీయ సంప్రదాయాలు కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, కథక్ కానీ, ఒడిస్సీ కానీ ఎలా అయితే అన్ని సంప్రదాయాలకు, అన్ని రీతులకు సమకాలీన అంశాల వేదికగా సమకాలీన థీమ్లని బేస్ చేసుకొని కూడా ఎలా అయితే రూపొందుతున్నాయో, ఎలా అయితే డ్యాన్స్ బ్యాలేని రూపొందిస్తున్నాయో పేరుని కూడా ఒక డ్యాన్స్ బ్యాలే రూపొందించే స్థాయిలో వస్తే బాగుంటుంది అనేది ఒక ఆశ, ఒక ఆకాంక్ష. ఎందుకంటే దాని సంపూర్ణ నాట్యంగా కేవలం అంటే ఒక కొన్నిటికి మాత్రమే పరిమితమైన నృత్య రూపకంగా కాకుండా ఒక సంపూర్ణ నాట్యంగా అన్నిటికీ అనుకూలమైన ఎలాంటి అంశాన్నైనా, ఎలాంటి థీమ్నైనా పేరిణి నాట్య సంప్రదాయ రీతులలో ప్రదర్శించవచ్చు అని నిరూపించడానికి కావలసిన ఒక ఉద్దీపనను చేసుకుంటున్న క్రమంలో చాలామంది యువ పేరిణి నాట్య గురువులందరూ కూడా ఎంతో కృషి చేశారు. దాన్ని వారి వారి స్థాయిలో కొత్త కంపోజిషన్స్ని అందించి పేరిణి నాట్య జగతికి నీరాజనంగా అందించారు. ఒకవైపు కళాకృష్ణ గారు, పేరిణి ప్రకాష్ గారు, సునీల గారు, సువర్చల గారు, అలాగే కుమార్ గారు ఇలాంటి గురువులు ఒకవైపు ఉంటే, మరొక వైపు వారి తర్వాతి తరంగా వచ్చారు పవన్ కుమార్ వచ్చారు, సంతోష్ కుమార్ వచ్చారు, సందీప్ వచ్చాడు, రాజ్ కుమార్ వచ్చారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీటితో పాటు శ్రీనివాస్ గారు, రవితేజ గారు వీళ్ళందరూ కూడా, అలాగే రతన్ కుమార్ గారు, సో వీళ్ళందరూ అంటే రమేష్ గారు, పేరిణి రమేష్ గారు కూడా ఉన్నారు. సో అందరూ ఒక్కరు కాకుండా అందరూ పేరిణి నాట్య సంప్రదాయాన్ని నటరాజ రామకృష్ణ గారి అంశగా ఉన్న వీరందరూ కలిసి వివిధ రకాల విన్యాసాలని, వివిధ రకాల అంశాలని జోడించి ఇప్పుడు పేరిణి నాట్య సంప్రదాయానికి ఒక సంపూర్ణతని తీసుకొచ్చే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. వారందరికీ ఒక్కసారి మనందరి కరతాళ మధ్య ఒకవైపు జాయప్పకు, మరొక వైపు నటరాజ రామకృష్ణకు, అలాగే వారిద్దరి రూపాలుగా మన మధ్య నిలిచిన ఈ పేరిణి నాట్య గురువులందరికీ ఒక్కసారి మనందరి కరతాళ మధ్య వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ క్రమంలోనే పేరిణి రంజిత్ కుమార్, నవ్యజ ఇద్దరు దంపతులు కూడా ఒక డ్యాన్స్ బ్యాలెని రూపొందించాలని కలగన్నారు.
నిజంగా చెప్పాలంటే దిస్ ఈజ్ మై డ్రీమ్. నేను ఎప్పుడు అడిగేవాడిని కళాకృష్ణ గారితో, సార్ మనం ఇది ఒక నిర్భయ కాన్సెప్ట్ని మనం చేయలేమా? కూచిపూడిలో చేస్తున్నారు, భరతనాట్యంలో చేస్తున్నారు, సమకాలీన సామాజిక అంశాల మీద ఈ ప్రతి నాట్య సంప్రదాయము అనుకూలంగా ఉన్నప్పుడు పేరిణి నాట్యంలో ఎందుకు ఉండదు సార్ అంటే, ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దానికి సాధన చేయాలి, దానికి చాలా పరిశోధన చేయాలి, ఆ ముద్రలు భంగిమలు ఇవన్నీ కూడా దానికి ఒక శాస్త్రీయత రావాలని వారు చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలోనే వారు సోలో డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చెప్పారు. సాత్విక పెన్న సువర్చల గారి కూతురు, సువర్చల గారు ఏ కళ అయితే కన్నారో నటరాజ రామకృష్ణ గారి శిష్య పరంపరలో ఆమె ఏ స్వప్నాన్ని అయితే కన్నారో ఆ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా వారి కూతురు పుత్రికారత్నం సాత్విక ఆ బాధ్యతను స్వీకరించి కళాకృష్ణ గారి గురువు కళాకృష్ణ గారి సారథ్యంలో సోలో డ్యాన్స్ని అద్భుతంగా చేసి ఇదే వేదిక మీద నిరూపించి పేరిణి నాట్య సంప్రదాయంలో సోలో కూడా అద్భుతంగా చేయొచ్చని నిరూపించబడింది. సో అలాంటి ఒక నిరూపణలు, అలాగే ప్రయోగాలు, కొత్త కొత్త అంశాల జోడింపు ఈ జరుగుతున్న క్రమంలో ఈరోజు మరొక మైల్ స్టోన్ ఈవెంట్ పేరిణి నాట్య ప్రస్థానంలోనే ఈరోజు ఒక మైలురాయి లాంటి సన్నివేశానికి మనందరం సాక్షిగా నిలుస్తున్నందుకు మనసంతా చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే 10 ఏళ్ల క్రితం నుంచి కంటున్న కళ ఈ రోజు సాకారం అవుతున్నందుకు వ్యక్తిగతంగా నేను మాత్రం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఆ కళని సాకారం చేసిన నవ్యజ అండ్ పేరిణి రంజిత్ గారికి మనందరి కరతాళ మధ్య ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే ఈరోజు ప్రదర్శించబోతున్నారు. దీనికి రచన కేంద్ర ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా పురస్కారం సాధించిన పెద్దలు పురుషోత్తమాచార్య గారు, వీరు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి ఇట్లా పురుషోత్తమాచార్య గారు అత్యంత అద్భుతంగా వారి మేధస్సుని, జ్ఞానాన్ని, భాషా పాండిత్యాన్ని, అధ్యయనాన్ని, ప్రాచీన నాట్య సంప్రదాయానికి సంబంధించిన ఎన్నో అంశాలని ఔపోసన బట్టి అధ్యయనం చేసి ఈ నాట్య రూపకాన్ని మనకు అందించారు. దీనికోసం నిజంగా చెప్పాలంటే నేను రోజు పేరిణి రంజిత్ కుమార్తో నేను రోజు 3:30-4 గంటలకు నాకు మెసేజ్. నేను ఆ టైంకి లేచి నేను చూసేసరికి శుభోదయం సార్, నేను కూడా శుభోదయం రంజిత్, ఆల్ ద బెస్ట్. ఇలా గత 3-4 నెలల నుంచి ఒక నిరంతర ప్రస్థానం నాకు రంజిత్కి మధ్య ఒక అదృశ్య వార్తామానం నడుస్తూ వస్తుంది. ఎందుకయ్యా ఆయన అంత పొద్దున 3:30-4 గంటలకు ఎందుకు లేచాడా అంటే దీన్ని కంపోజ్ చేసుకోవడం కోసం, దీని మీద అధ్యయనం చేయడం కోసం ఈరోజు మన ముందు ప్రదర్శిస్తున్న ప్రేరణ అనే తొలి నృత్య రూపకాన్ని మనకు అందించడం కోసం అహోరాత్రాలు నిద్రలు లేకుండా నిరంతరం కృషి చేసి ఈరోజు మన ముందు ప్రదర్శిస్తున్నారు. పెద్దలందరూ ఉన్నారు, వీరందరికీ చూపించాలి, తపన పడ్డాడు, తనలాడుతున్నాడు, ఇంతమంది ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నారు, వీరందరి సంఘీభావం పేరిణి నాట్యానికి కావాలని అనుకుంటున్నారు. సో అందుకని ఇందరూ ఇక్కడికి విచ్చేసేందుకు ఒక్కొక్కరు కూడా స్టాల్వార్డ్స్, వనజా ఉదయ్ గారు, డీన్ గారు, మొత్తం తెలుగు యూనివర్సిటీ డ్యాన్స్ విభాగానికి తాము అధ్యక్షురాలు, ఆమె వచ్చిందంటే మొత్తం ఒక యూనివర్సిటీ మొత్తం వచ్చినట్టు లెక్క ఇక్కడికి. సో అలాంటి వనజా ఉదయ్ గారు ఉన్నారు. అలాగే పద్మశ్రీ బిరుదాంకితులు, ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని సాధించి హరికథలోనే మళ్ళీ ఒక పెద్ద ఉన్నతిని తీసుకొచ్చినటువంటి అమ్మ వాళ్ళు ఉన్నారు. సో ఉమా మహేశ్వరి గారు. సో వీరందరి సమక్షంలో ఈరోజు అంటే నిజంగా నాకు మంచి గమ్మత్తేనండి, 2 దంపతులు అద్భుతంగా అనిపిస్తున్నారు, పార్వతీ పరమేశ్వరుల్లాగా. జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నట్టు ఒకవైపు కళాకృష్ణ గారు, మరొక వైపు ఉమామహేశ్వర్ గారు. ఒకరు వాక్యం అయితే మరొకరు నృత్యం. ఇద్దరు కూడా వాగర్ధం, వాక్ అయితే ఆమె వాక్కు, హరికథలో వాక్కు ప్రధానం, వాక్ అయితే వీరు అర్థ ప్రధానంగా, భావ ప్రధానంగా, నృత్య ప్రధానంగా లీలా జనార్దనం లాంటి అత్యంత అద్భుతమైన రూపకాలని, నృత్యాలని, నాట్యాలని, అలాగే పేరిణి ఆంధ్ర నాట్య సంప్రదాయాన్ని అద్భుతంగా ప్రదర్శించినటువంటి గొప్ప కళాకారుడు. ఆ ఇద్దరి సమక్షంలో మరొక జంట నవ్యజ అండ్ పేరిణి రంజిత్ కుమార్ ఇద్దరు కంపోజిషన్ చేసిన ఈ నృత్య రూపకాన్ని ఈరోజు తిలకించడం మా అందరికీ మనందరికీ కూడా సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ కంపోజిషన్కి రచయితగా పురుషోత్తమాచార్యులు గారు, దీనికి మొత్తం మ్యూజిక్ కంపోజిషన్లో ప్రతి ఒక్కరు సహకరించారు. ఇక్కడ రాజగోపాలాచార్య, మన జయకుమారాచార్య నుంచి మొదలుకొని వీరస్వామి వరకు, వారి శిష్య పరంపరలో వీరస్వామి వరకు ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, మెనీ పీపుల్ ఆర్ దేర్, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అందరికీ శుభాకాంక్షలు, అందరికీ ఆహ్వానం. ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఇన్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ పేరిణి నాట్యం
ఇన్ మోడర్న్ టైమ్స్. ఇది చరిత్రలో లిఖించాల్సిన రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. పేరుని నాట్య ప్రస్థానంలో, పేరుని నాట్య ప్రపంచంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన అత్యంత అద్భుతమైన రోజుగా భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అందరు గురువర్యులు అందరూ కూడా ప్రేమతో ఈ కార్యక్రమాన్ని కింద ఆశీనులై వీక్షించవలసిందిగా కోరుకుంటూ కూర్చోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వరంగల్ నుంచి విచ్చేసిన మన నాగార్జున విద్యా సంస్థల చైర్మన్ ఆడేపు వెంకటేశ్వర్లు గారికి కూడా సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.